నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ త్వరలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఆసక్తిగా కనబడుతున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ నేత శర్మ చేసినటువంటి ట్విట్టర్ కామెంట్ ఏదైతే ఉందో ఈ కామెంట్ సంచలనం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన ట్విట్టర్ యొక్క సారాంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ త్వరలో విలీనం కాబోతుంది. అది సంక్రాంతి పండగ తర్వాత ఈ కార్యక్రమం జరగబోతుంది. అదీగాక పవన్ కళ్యాణ్ త్వరలోనే కేంద్ర మంత్రి కాబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యొక్క పూర్తి స్థాయి బాధ్యతలు పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చేసింది అనేది అయితే క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ త్వరలో కాకినాడ నుంచి రాజ్యసభకు కానీ లేకపోతేనేమో పార్లమెంటుకు కూడా వెళ్ళాలి అనేటటువంటి ఒక యోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆయన త్వరలో ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనేది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇది గతంలోనో ఎన్నికల సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు అంటూ కూడా రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ప్రజెంట్ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్కన కనుక గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో 2-3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేవలం 2 పార్టీలు మాత్రమే నువ్వా నేనా అన్నట్టుగా కూడా పరిపాలన సాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందులో ప్రధానంగా పీడిఎస్ బియ్యాన్ని దారి మల్లుతున్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని వాటిని క్లియర్గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఆ అక్రమాలను కూడా అడ్డుకట్ట వేయటం కావచ్చు, వీటన్నింటి సందర్భాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి కాకినాడ పోర్టులో జరిగినట్టున్నటువంటి అవినీతి అక్రమాలను స్వయంగా వెలుగులో తీసుకురావడం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంచలనాత్మకంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒక పక్కన అదే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారం చేసి ఆ ప్రచారం చేసిన సందర్భాల్లో ఆ క్యాండిడేట్లు అందరూ గెలుపుకు కూడా క్లియర్గా కృషి చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే అంశానికి సంబంధించి కేంద్రం కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీకి కావాలి అనేటటువంటి యోచనలో ఉన్న పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఎన్డీఏ పక్ష పార్టీగా ఉండటం కంటే కూడా ఆయనే స్వయంగా పార్టీలోకి వస్తే గనక ప్రాంతీయ పార్టీల జోలికి పోకుండా జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలోకి వస్తే కనుక ఆయన యొక్క భవిష్యత్తు బాగుంటుంది. అందులో భాగంగానే ఆయన రానున్న రోజుల్లో ఒక ఇండియా కూటమికి స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ వైపు జనసేన పార్టీ మొగ్గు చూపుతుందా అంటూ కూడా అనుమానాలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒకవేళ 2029లో ఎన్నికలు జరిగితే అప్పుడు కూడా ఎట్లా ఉంటుందనేది చూడాలి. అదేవిధంగా లోకేష్ కూడా ఇంకో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ ఆయన దానికి సంబంధించి ప్రమోషన్ గురించి సందర్భించి ఒక రకమైనటువంటి కూటమిలో కూడా కొట్లాట వచ్చే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరు సీఎం అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలను కనుక ఇట్లా పక్కన పెడితే కనుక ఆయన భారతీయ జనతా పార్టీలో కనుక ఉంటే ఖచ్చితంగా ఇటు కేంద్రంలో అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా వృద్ధ సింహాలే అయ్యారనేది అంటంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్లు అయిపోతున్నటువంటి సందర్భంలో ఆ భారతీయ జనతా పార్టీకి చరిష్మా తేవడానికి సంబంధించి అదేవిధంగా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారు. అదేవిధంగా ఆ చరిష్మా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక అంచనాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తుంది. అదేవిధంగా ఆయనకున్నటువంటి జనసేన పార్టీని అక్కడ విలీనం చేస్తే కనుక ఇక్కడ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా సదరన్ స్టేట్స్ కావచ్చు, ఇండియా మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అవుతుంది అనేటటువంటి అంచనాలు కూడా అటు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించినప్పటికీ కూడా ఇంటర్నల్గా కూడా తమ పార్టీ జాతీయ పార్టీలో కనుక విలీనం అయితే కనుక తమకు ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, డెవలప్మెంట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పి వారు భావిస్తున్నారు అనేది అయితే సూచాయిగా అందుతున్నటువంటి సమాచారం. ఇదైతే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం అవ్వబోతుంది
భారతీయ జనతా పార్టీలో జనసేన విలీనం కాబోతుంది అనేటటువంటి ఒక క్లారిటీ కొంత మేరకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాగబాబును ఇప్పటికే ఇక రాష్ట్ర మంత్రిగా తీసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అన్నయ్యను రాష్ట్రంలో ఉంచి తమ్ముడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రత్యేక శాఖకు మంత్రిగా ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అనేటటువంటి ఒక ఊహాగానాలు అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించినట్లయితే ఒక్క వర్రలో 2 కత్తులు ఉండటం అనేది సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడు సీనియర్ పొలిటీషియన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా యంగ్స్టర్, అదేవిధంగా హానెస్ట్గా కూడా పరిపాలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి లాభం కంటే కూడా ఒక రకంగా నష్టం కూడా వస్తుంది. రాబోయే రోజులు ఎవరు సీఎం అనేటటువంటి అంశం రావచ్చు, రకరకాల అంశాలు కావచ్చు. అవే కనుక ఆయన జాతీయ స్థాయిలోకి వెళ్తే కనుక అక్కడ జాతీయ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్కి కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా రానున్న రోజుల్లో కొన్ని అంశాలను తీసుకొచ్చి డెవలప్ చేసేటటువంటి అంశాలు కనబడుతున్నాయి. మొత్తానికి కనుక మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహాత్మకంగా రాజకీయ భవిష్యత్తు కోసం, అదేవిధంగా అటు బీజేపీ పార్టీ యొక్క భవిష్యత్తుకి మద్దతు ఇచ్చే విధంగా కూడా ఒకవేళ అడుగులు వేస్తారు. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఆల్రెడీ జరిగింది అని కూడా చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో శర్మ, ఈయన తెలుగువాడే, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్గా ఉన్నారు. ఈయన నేతృత్వంలోనే గతంలో కూడా పవన్ కళ్యాణ్ మోడీని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ క్లియర్గా 100% కన్ఫామ్గానే న్యూస్గానే వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో, ఏ విధంగా జరుగుతుంది, ఒకవేళ జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా అవ్వదా, లేకపోతే ఈయన కేంద్ర మంత్రిగా అవుతారా అవరా అనేటటువంటి ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, వాళ్ళు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఇది ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనేటటువంటి యోచన కనపడుతుంది. ఎందుకంటే గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ఎదుగు బదుగు లేని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఒక హోప్ కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కనుక తీసుకుంటే ఆంధ్ర, తెలంగాణ ఇటు 2 స్టేట్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుందని చెప్పి ఆ విధంగా యోచిస్తున్నారు అనేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉభయ కుశలోపరి అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్కి, మరో పక్కన బీజేపీ పార్టీకి, ఇద్దరికి కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా మేలు జరుగుతుంది అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీకి వెళితే కనుక అది ఒక రకంగా ఇద్దరికి లాభం అనేటటువంటి అంశం కూడా ఉంది. అయితే ఒక చిన్న అపవాదు కూడా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కలిపేశారు అనేటటువంటి అపవాదు ఉంది. మళ్ళీ తమ్ముడు కూడా అట్లాంటిది చేస్తాడా అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి దీనికి ఎట్లా ఉంటుంది అనేది ఊహాజనితం అయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా ఇద్దరికి లాభం చేకూరేటటువంటి అంశంలో భాగంగా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది తాజా ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది, రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనుక మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో బ్రేకింగ్ న్యూస్గా మాత్రం ఇది చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం అనేటటువంటి అంశం అయితే హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో, అదేవిధంగా జన సైనికులు ఏ విధంగా మద్దతు ఇస్తారో అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. నమస్కారం.